అచ్చెన్నాయుడు మంత్రి గారు మద్దతు ధర లభించడం లేదని జగన్ అబద్ధాలు చెప్పారు అని అంటారు. ఇదే విషయం పైన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాస్తారు. జగన్ ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారి లేఖలో చాలా క్లియర్గా కనిపిస్తోంది ఏంటంటే, జగన్ ది గ్రేట్, నాకు చేత కావటం లేదు రైతులను ఆదుకోవటం. నేను మొత్తం తర్వాత చదివి వినిపిస్తా. చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లెటర్ కేంద్రానికి. నాకు చేత కావటం లేదు, మా పరిపాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు, కేంద్రం ఆదుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హాయిగా గుండెపైన చేతులేసుకొని నిద్రపోయారు, మంచి మద్దతు ధర దొరికింది వారికి, పంటల దిగుబడి బాగా ఉంది. అదేం దరిద్రమో మేము వచ్చిన తర్వాత ఏమీ చేయలేకపోతున్నాం, మీరే ఆదుకోండి అని ఆయన గారు రాసినటువంటి లెటర్ తర్వాత నేను చదివి వినిపిస్తా. ఇక రాధాకృష్ణ గారు కన్నీళ్ళు అయితే మామూలుగా లేవు. టీవీ5 నాయుడు గారి కన్నీళ్లు మామూలుగా లేవు. రైతుల కోసం జగన్ వెళ్ళిపోయాడు, రైతుల కోసం జగన్ వెళ్ళిపోయారు. అట్లెట్లా పోతారు? ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ ఉంటే వెళ్ళిపోతారా? ఈయన పైన కేసు పెట్టాలి అర్జెంటుగా. మీకు అర్జెంటుగా కేసు పెట్టడము, ఎన్నికల కోడ్ ముఖ్యమే కానీ మిర్చి రైతుల కష్టాలు కన్నీళ్లు ఇవి కావు. మీరు హ్యాపీగా జీవిస్తే చాలు. మిర్చి రైతుల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు. ఇంకా చెప్పాలంటే మ్యూజికల్ నైట్స్ పెట్టుకొని చంద్రబాబు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు నాయకులు అందరూ మ్యూజికల్ నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి రాదు ఎన్నికల కోడ్. మిర్చి రైతుల కష్టాలు తెరుచుకోవడానికి గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడు గుర్తుకొస్తుంది మనకి ఏది? ఎన్నికల కోడ్. దట్ ఈజ్ మన ఎల్లో మీడియా. మ్యూజికల్ నైట్లు చేసుకోవచ్చు మనం విజయవాడలో, మిర్చి రైతుల కన్నీళ్లు మాత్రం తొడవకూడదు.